శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ యుగంధర్ 7వ భాగము. రచన ప్రసాద్ గారు. ప్రతాపరుద్ర చక్రవర్తికి పరిస్థితి అవగాహన అయ్యింది. హితుల మాట విననివ్వకుండా మురారీదేవుడు పన్నిన వ్యూహంలో పడి వేటకు బయలుదేరి యవన బలాలకు తాను చిక్కుపడ్డట్టు గ్రహించాడు. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అర్థం చేసుకున్న ప్రభువు అనవసరపు ఆవేశాన్ని కలిగించుకోకూడదు అనుకున్నాడు. కానీ మురారీదేవుని చూస్తుంటే ప్రభువుకు వాళ్ళంతా దహించి వేసినట్లయింది. అతని కన్నులు అగ్నికణాలను వర్షించసాగాయి. అతడు ఆ క్షణాన బంధితుడు అవ్వటం వల్ల సరిపోయింది. కానీ లేకపోతే మురారీదేవుడు ఆ క్షణాన్ని యమలోకయాత్ర చేసి ఉండేవాడు. ఆవేశంతో ఉక్రోషంతో తన బంధాలను సల్లించుకుని తెంచుకోవటానికి గిలగిలా తన్నుకుంటున్న మహారాజు ప్రతాపరుద్రుని చూసి మురారీదేవుడు పెద్ద పెట్టున నవ్వసాగాడు. ప్రతాపరుద్ర చక్రవర్తి తాము బంధితులమనే విషయాన్ని మర్చిపోయి గించుకుంటున్నారు. కానీ మీకు శ్రమ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ మీ గోడు వినే నాథుడు ఎవడూ లేడు. మీ అదృష్ట భానుడు అస్తమించాడు. అస్తమించిన నా అదృష్ట భానుడు తిరిగి ఉదయించాడు అన్నాడు మురారీదేవుడు. ప్రతాపరుద్రదేవుడు మురారీదేవుని వంక అసహ్యంగా చూశాడు. ఛీ, ఆడు దాని పని చేశావు మురారీదేవా. భీరుడవైతే నా చేతికి ఒక ఖడ్గాన్ని ఇచ్చి ద్వంద్వంలో నన్ను గెలిచి రాజ్యాన్ని సాధించాలి. కానీ అబలలా నిద్రాముద్రితున్నయిన నన్ను నిరాయుధుణ్ణి చేసి బంధించి ప్రగల్భాలు పలకటం వీరపురుషుని లక్షణమా అన్నాడు ప్రతాపరుద్ర చక్రవర్తి. ప్రతాపరుద్రుని ఈడ్సడింపు మాటలకు మురారీదేవుడు విపరీతంగా నవ్వసాగాడు. నాకు తెలిసిన వీరపురుష లక్షణం ఒకటే, రాజ్యం, వీరభోజ్యం. వీరుడైన వాడు సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఇదేనా నీ పరాక్రమం? ఇదేనా నీ వీర్యం? అవును, ధర్మం, న్యాయం అంటూ మీనమేషాలు లెక్క పెడుతూ చేతికి అందిన అదృష్టాన్ని కాలదన్నటం వీరపురుష లక్షణం కాదు. అది అసమర్థుడి లక్షణం. ఏ విధంగానైనా సరే కార్యాన్ని సాధించటం, అభిష్ట సిద్ధిని పొందడం వీరపురుషుని లక్షణం అంటూ మురారీదేవుడు కొండలు కోనలు మారు మ్రోగేటట్టుగా వికటాట్టహాసం చేశాడు. ఆ అట్టహాసంతో శృతి కలిపాడు కాయసిద్ధి. మహారాజా, చీ, మీరింక మహారాజు కాదు. మీ రాజ్యలక్ష్మి మిమ్ము విడిచి చాలా కాలమైంది. బందీ మీరిప్పుడు షాజదా అలూఖాన్ వారి బందీలు. మీ చేత బాగా హింసల పాలైన మేము మా కళ్ళతో మిమ్మల్ని ఈ విధంగా చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. పాపభాండం అవనిబడి బ్రద్దలయ్యింది, న్యాయం జయించింది అన్నాడు కాయసిద్ధి. ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ విధమైన లేఖి పరిహాసాలను భరించలేకపోయాడు. మురారీదేవుడు కాయసిద్ధి కలిసి చేసిన కుట్ర మూలంగా తాను షాజదాకు పట్టుబడిపోయాడన్న మాట, ఇలాంటి నీచ కార్యాన్ని చేయటానికి భావి ఢిల్లీ సామ్రాట్టుకు ఏ విధంగా సిగ్గులేకపోయిందా అని బాధపడసాగాడు. లోలోన కుమిలిపోతున్న మహారాజును మురారీదేవుడు కాయసిద్ధి విపరీతంగా పరిహాసం చేయసాగారు. వారిరువురి ప్రవర్తన మహారాజుకే కాకుండా షాజదాకు కూడా అసహ్యం వేయసాగింది. క్రమక్రమంగా చివరికి మురారీదేవుని నీచ ప్రవర్తనను ఏమాత్రం సహించలేకపోయాడు. మురారీదేవా, కాయసిద్ధి మీరు మాకు చేసిన సహాయానికి సంతోషమే. కానీ మీ ఈ నీచ ప్రవర్దర్శనలను ఏమాత్రం కూడా సహించలేను. అదీ కాక మీరిప్పుడు రాజనీతిని గురించి, వీర పురుష లక్షణాన్ని గురించి, కార్యసాధకుడి కర్తవ్యాన్ని గురించి
చేసిన ప్రసంగం మాకు నచ్చింది. మీరు మమ్మల్ని ఇంతగా ఆదరించి విశ్వసించిన మహారాజు ప్రతాపరుద్రుణ్ణి మాకు బందీగా పట్టి ఇచ్చారు. మేమే కనుక ఈ క్షణాన మిమ్మల్ని విశ్వసిస్తే రేపు మమ్మల్ని మాత్రం నిలువున శత్రువులకు పట్టి ఇవ్వరని నమ్మకమేమిటి అన్నాడు షాజదా. అతడి వాక్యాలకు చిన్నబోయి గజగజ వణకసాగారు మురారిదేవుడు, కాయసిద్ధి. షాజదా తాము చేసిన మేలును ఈ విధంగా స్వీకరిస్తాడని పాపం కలలో కూడా భావించలేదు వారిరువురు. తాము చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు అనుకొని ప్రాణరక్షణకు మార్గాన్వేషణ చేయసాగారు. ప్రభు, మీకు మేము ద్రోహం చేస్తామా? మీకు దాసానుదాసులం. మీకు సామంతునిగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించబోతున్న నేను నా సార్వభౌముడికి ద్రోహం చేస్తానా అన్నాడు మురారీదేవుడు. నిన్ను సామంతుడిగా ఎవరు స్వీకరిస్తామన్నారు? నేను అలా అనుకున్నాను ప్రభు. అయితే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. అయినా నేను మీకు మృత్యుకోటిలోని వాణ్ణే. అలాగా, కనీసం మీకు ప్రతినిధిగానైనా నేను దక్షిణ భారతాన్ని అయినా ఇష్టపడితే ప్రతాపరుద్ర మహారాజే మాకు లోబడి పరిపాలిస్తారు అన్నాడు షాజదా. లేదు ప్రభు, వారు అందుకు ఇష్టపడరు. ఓ, వారి తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారా? మీ స్వార్థం కొరకు మిమ్మల్ని ఆశ్రయించిన మీ మీద మీ స్వార్థానికి మేము అక్కరకు రాకపోతే మమ్మల్ని మాత్రం నట్టేట ముంచరని నమ్మకమేమిటి? మీ వంటి స్వార్థపరులు ఏ సామ్రాజ్యానికైనా చీడపురుగులు. మీ వంటి చీడపురుగులను స్వేచ్ఛగా బ్రతకనివ్వరాదు. సిపాయిలు వీరిరువురిని ఖైదు చేయండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు షాజదా. తను విధిని లోలోన నిందించుకుంటూ నోట మాట లేక మ్రాన్పడి మురారీదేవ, కాయసిద్ధులను యవన సిపాయిలు వెంటనే నిరస్త్రులుగా చేసి ఖైదు చేశారు. ఆ తరువాత షాజదా ప్రతాపరుద్ర దేవ మహారాజు బంధాలను తొలగించమని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే సిపాయిలు ప్రతాపరుద్ర చక్రవర్తిని బంధ విముక్తిని చేశారు. ప్రతాపరుద్ర చక్రవర్తి, మిమ్మల్ని ఇలా బంధించినందుకు మన్నించండి. మీరు ప్రస్తుతం మా ఆధీనంలో ఉన్నారు. దయచేసి మర్యాదగా మా వెంట ఢిల్లీకి రావాలని కోరుతున్నాం. మీకు ఏ విధమైన అపకారము జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు షాజదా ప్రతాపరుద్ర చక్రవర్తి వైపు చూసి. షాజదా సగౌరవ వచనాలకు లోలోన సంతృప్తి చెందాడు మహారాజు. అయినా ఢిల్లీ అతన్ని తాను అనుసరించవలసి వచ్చినందుకు విచారించాడు. కానీ కాదని చేయగలిగిందేమీ లేదు. ఆ క్షణాన షాజదా తనకన్నా విపరీతమైన బలసంపన్నుడు. తాను ఏకాకి, నిరస్త్రుడు, పారిపోవడం అసాధ్యం. యుద్ధం చేసి ఆ యవన సైన్యాన్ని జయించడం కలలోని వార్త. మహత్తర సంఘటన జరిగి తన సైన్యాలు వెతుక్కుంటూ వస్తేనే కానీ తనకు విముక్తి లేదు అనుకున్నాడు ప్రతాపరుద్రుడు. అంతవరకు దూరాన ఉన్న మైదాన ప్రాంతంలో లేపచ్చికల మేసి గోదావరి జలాలతో దప్పికను తీర్చుకొని తిరిగి వస్తున్న ప్రతాపరుద్ర ఉత్తమ అశ్వం తన రాజును ఎవరో అపరిచితులు చుట్టుముట్టి ఉండటం గమనించింది. వెంటనే శరవేగంతో మహారాజు వైపు దూసుకొని రాసాగింది. భయంకరంగా సకిలిస్తూ అది చూచి అక్కడ ఉన్న సిపాయిలందరూ హడలిపోయారు. ఆ గుర్రం అక్కడి వాతావరణాన్ని తారుమారు చేస్తుందేమోనని భయంతోనూ ఆ గందరగోళంలో మహారాజు తమను కనుమరిగించి ఆ అశ్వం పైన అధిరోహిస్తే మరుక్షణంలో ఓరుగల్లులో తేలుతాడనే భయంతోనూ సిపాయిలు తమ వరల నుండి బిచ్చుకత్తులను తీసి మహారాజుకు చుట్టూ చక్రవ్యూహాన్ని రచించారు. అంతలో అశ్వరాజం వారిని సమీపించి భీకరంగా సకిలిస్తూ ముందు కాళ్లను పైకెత్తి కనిపించిన ప్రతి వ్యక్తి తలని తన గిట్టలతో మొట్టసాగింది. ఒక్కొక్క ప్రవాహ
ప్రవాహారానికి ఒక్కొక్క సైనికుడు నేల కూలసాగాడు. క్షణకాలంలో వాతావరణం తలకిందులు కాసాగింది. సైనికులంతా చిందరవందర కాసాగారు. ఆ అశ్వరాజ్యం సంగతి మీకు తెలీదు. ఉపేక్షిస్తే ప్రమాదం. ప్రతాపరుద్రుడు అశ్వం మీద అధిరోహించి అదృశ్యమవుతాడు. వెంటనే ఆ అశ్వాన్ని మీ ఖడ్గ ప్రవాహారాలతో సంహరించండి అంటూ పెద్దగా అరిచాడు మురారీ దేవుడు. ఛీ నీచుడా! ఉత్తమాశ్వాన్ని ఖండించమన్న నీచుడివి, నిన్ను ఖండఖండాలుగా చేసిన పాపం లేదు అంటూ తన చేతిలోని చురికను మురారీదేవునిపైకి గురి చూసి విసిరాడు షాజద. మరుక్షణంలో అమ్మా అంటూ బాధగా మూలిగి నేలకూలాడు మురారీదేవుడు. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తూ అది చూసి కాయసిద్ధి గోలు గోలున ఏడవసాగాడు. మురారీదేవుని శరీరం మీద పడి అంతలో ఆ రంగాన్నంతా అల్లకల్లోలం చేస్తున్న అశ్వరాజం తన ముందు కాళ్ళ గిట్టలను పైకి లేపి కాయసిద్ధి తలపైన బలంగా కొట్టింది. దాంతో కాయసిద్ధి ప్రాణాలు పరలోకయాత్రకు బయలుదేరాయి. ఆ ఉత్తమాశ్వానికి ఎవరు కీడు తలపెట్టినా వారి శిరస్సు ఖండిస్తాను. దాన్ని సజీవంగా ఏమాత్రం గాయం లేకుండా పట్టుకోండి అంటూ ఆజ్ఞాపించాడు. సిపాయిల పని ఇరకాటాన పడినట్లయింది. గుర్రానికి ఏ విధమైన గాయం తగలకుండా దాన్ని బంధించాలని చూడటం, తమ ప్రాణాలను తాముగా తీసుకొని వెళ్ళి దానికి అర్పించటమే. వారి అవస్థ చూసిన ప్రతాపరుద్ర చక్రవర్తి షాజదాతో ఇలా అన్నాడు. షాజదా, తమరు అశ్వహృదయం ఎరిగిన ఉదారులు. అది ఉత్తమాశ్వం, ఓరుగల్లు రాజుల పట్టపు గుర్రం. ఒకరు దాన్ని బంధించలేరు. నాకు తప్ప అన్యులకు దాన్ని శాసించడం అసాధ్యం. మీకు గనక ఇష్టమైన ఆ గుర్రాన్ని ఆ సైనికుల బీభత్సవం చెయ్యకుండా వెళ్ళి పొమ్మంటాను. షాజదా ఒక్క క్షణం ఆలోచించాడు. మహారాజు చెప్పిన విధంగా అది ఉత్తమాశ్వం అని, అన్యులకు లొంగదని తెలుస్తూనే ఉంది. ఆ అశ్వాన్ని గాయపరిచి ప్రాణ నష్టం తప్ప తమ వారికి పట్టుకోవటం అసాధ్యం. అలా పట్టుకున్న ఆ అశ్వం మరొకరి యాజమాన్యాన్ని సహించదు. కాబట్టి తన సైనికులను అంతగా వేధిస్తున్న ఆ అశ్వాన్ని అక్కడి నుండి పంపివేయటమే ఉత్తమంగా తోచింది షాజదాకు. అలాగే చేయండి మహారాజా. ఆ విశ్వాసపాత్రమైన అశ్వానికి ఏ అపకారం చేయటానికి మాకు ఇష్టం లేదు. వెంటనే ప్రతాపరుద్రుడు త్వరగా అని ఆప్యాయంగా పిలిచాడు. అది ఆయన అశ్వానికి ముద్దుగా పెట్టుకున్న పేరు. ప్రభువు పలుకు విన్న క్షణకాలంలోనే అశ్వరాజ్యం శాంతించింది. తరువాత మందగమనంతో ప్రభువు దగ్గరికి రాజసంతో నడిచి వచ్చింది. తన వద్దకు చేరిన అశ్వాన్ని వీపుపై తట్టి కన్నీరు కారుస్తూ త్వరగా రాజధానికి వెళ్ళిపో అన్నాడు ప్రభువు. ప్రభువు పరిస్థితిని అర్థం చేసుకున్న అశ్వం కన్నీరు విడిచింది. దానికి కూడా తన ప్రభువు పరిస్థితి సంపూర్ణంగా అర్థమైనట్లుంది. తన ప్రభువుని ఎలాగైనా రక్షించాలనే దీక్షతో తన బలగం చాలదు, మిగిలిన బలాల సహాయం తీసుకొని రావాలనే ఉద్దేశంతో కాబోలు చెంగున లంఘించి శత్రు నివాహాన్ని అతిక్రమించింది. దక్షిణాభిముఖంగా తూరీగలాగా దూసుకుని క్షణాల మీద అదృశ్యమైపోయింది. ఇక మమ్మల్ని అనుసరిస్తారా అన్నాడు ప్రతాపరుద్ర చక్రవర్తితో షాజద. చక్రవర్తి ఆమోద సూచకంగా తల ఎగరవేస్తూ పదండి అన్నారు. శృంఖలాబద్ధుడైన ప్రతాపరుద్ర మహారాజు మేనాలో ఉంచి అలూఫ్ ఖాన్ తన ఉత్తమాశ్వాన్ని అధిరోహించి బయలుదేరాడు. అతని వెనుక 500 మంది అశ్వీకులు బయలుదేరారు. ఆ సేన నివాహానికి మధ్య ప్రతాపరుద్ర చక్రవర్తి ఉన్న మేనా బయలుదేరింది. అలా జాముకాలం ప్రయాణం చేసి ఆ భయంకరారణ్యాన్ని అధిగమించి గోదావరి తీరాన్ని చేరాడు షాజదా అలూఫ్ ఖానుడు. గోదావరి ఉధృతంగా పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ సైన్యానికి ఆ నదిని దాటితేనే కానీ రక్షణ లేదు. ఏ క్షణానైనా ఆంధ్ర సార్వభౌముణ్ణి వెతుక్కుంటూ
అతని సైన్యం రావచ్చు. షాజదా అదృష్టం కొద్దీ ప్రతాపరుద్ర చక్రవర్తితో వేటకని వచ్చిన వీరభటులు 100 మంది మాత్రమే. అయినా ఆంధ్ర పౌరుషాన్ని సంవత్సర క్రితం చవిచూసిన షాజదాకు గుండె ఆగటం లేదు. అందుకని తొందరపడి అతడు చేయగలిగిందేమీ లేదు. తాను తన 500 సైన్యం గోదావరిని దాటడం సామాన్యమైన విషయం కాదు. తాము నదిని దాటాలంటే పెద్ద పెద్ద నౌకలు 2 కావాలి. అప్పటికీ గుర్రాలను యువతలి దరిన వదిలివేయవలసిందే. అయితే ఆ విషయంలో బెంగలేదు. గుర్రాలను 10 మంది సైనికుల సహాయంతో లల్లూభానుడికి దగ్గరకు త్రిప్పి పంపివేయవచ్చు. గోదావరి అవతలి వైపున తమ గుర్రాలను సర్వసన్నద్ధంగా ఉండమని చాలా రోజుల క్రితమే హుకుం జారీ చేశారు. అతని ఆజ్ఞానుసారంగా ఆ విధంగా సిద్ధం చేయబడిన గుర్రాలు అనంత జలాల కవతల ఉండటం చూసి అతడు సంతృప్తి పడ్డాడు. కానీ నదిని దాటటమే అతనికొక ప్రాణ సంకటంగా ఉంది. వరవడిలో వడివడిగా పారుతున్న గోదావరిలోకి అశ్వాలను దూకించటం మూర్ఖత్వమే అవుతుంది అని అతని తక్కిన సహచరులు ఆ విషయాన్ని అతడిని సున్నితంగా నచ్చజెప్పారు. కానీ లేకపోతే ఆ ఆత్రంలో అతను ఆ పని చేయించి ఉండేవాడే. అయితే ఆ నది ఇంత ఉధృతంగా పారుతుందని ముందుగానే తెలిసిన షాజదా ఆ విషయంలో అశ్రద్ధ చేయలేదు. తెల్లవారుజామునే తన అశ్వీకులలో 10 మందిని నౌకల సమయానికి సిద్ధం చేసి భద్రాచలం రేవు వద్ద ఉంచమని పురమాయించాడు. కానీ వారేమయ్యారో ఏం చేస్తున్నారో కూడా తెలియలేదు. ఎప్పుడూ కలకలలాడే ఆ రేవు నిర్మానుష్యంగా ఉండటం, కనుచూపు మేర దూరంలో ఒక్క పడవ కూడా కనిపించకపోవటం అతని ఆత్రాన్ని ఇనుమడింప చేశాయి. పిచ్చెక్కిన వాడిలా గోదావరి గట్టున పచార్లు చేస్తున్నాడు షాజదా. ఇంతలో అతని చారులొక వార్త మోసుకొచ్చి వచ్చారు. గోదావరి నది పొడుగునా ఉన్న పడవలను, బల్లకట్లను ఆంధ్ర ప్రభుత్వపు మంత్రిగారి ఉత్తర్వులను అనుసరించి ఆయా ప్రాంతాల మునసబులు, కరణాలు, జాగీర్దారులు పగలగొట్టించి వేశారట. అంతేకాకుండా గోదావరిని ఈ 10 రోజుల్లో దాటిన వాడికి, దాటించిన వాడికి కూడా ఉరిశిక్ష విధిస్తారని ప్రకటించారట అని ఆ వార్త షాజదాలో మరింత ఆత్రాన్ని కలిగించింది. ఏం చెయ్యాలి? చేజిక్కిన శత్రువు అలాగా చిక్కిన చక్రవర్తి తిరిగి తప్పించుకుపోతాడా? తన ప్రతిజ్ఞ నెరవేరేటట్లుగా కనిపించి వెల్లకిల పడకుండా అని వాపోసాగాడు. అయితే శృంఖలాబద్ధుడైన ప్రతాపరుద్రుడు తమ దగ్గరే ఉన్నాడు కాబట్టి తెగించి తన మీదికి ఆంధ్ర సైన్యం కత్తి దూయదనే విశ్వాసం మాత్రం పైకెగిరిపోతున్న అతని పంచప్రాణాలను తిరిగి తీసుకొని వచ్చి యథాస్థానంలో ప్రవేశం చేయించింది. అలా చూస్తే తమ రాజును తురకలు తెగటారుస్తారనే భయం ఆంధ్రులకు ఉంటుందనే నమ్మకం అతని ధైర్యానికి దోహదం చేసింది. అయితే షాజదాను మరో వార్త కలిచివేసింది. ప్రతాపరుద్ర చక్రవర్తి చేతికి లభ్యమయ్యాడు. కానీ ప్రయాణానికి సర్వసన్నద్ధమై గోదావరి తీరాన పడవల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న సమయంలో షాజాది ఇంకా తిరిగి రాలేదని, ఆమెతో వెళ్ళిన పరిచారకల జాడ కూడా తెలియరాలేదని చారులు మనవి చేశారు. నిన్నటి దినమనగా ఆమె ప్రతాపరుద్రుణ్ణి పట్టి బంధిస్తామని బయలుదేరింది. ఆ ప్రతాపరుద్ర ప్రభు తన చేతికి చిక్కాడు. కానీ అతని కొరకు వెళ్ళిన షాజదీ జాడ మాత్రం తెలియలేదు. షాజదీ కోసమని క్షణకాలం ఆగిన సిద్ధాన్నం నేలపాలు కావటం తథ్యమనుకున్నాడు షాజదా. ఆడదై ఉండి అనవసర సాహసం చేసి తమకు ప్రతాపరుద్రుడు చిక్కినట్లుగానే షాజదీ ఆంధ్రులకు చిక్కలేదు కదా అనుకున్నాడు. ఏది ఏమైనా షాజదీ కోసమని గోదావరి తీరాన క్షణకాలమైన ఆగకూడదనే నిశ్చయానికి వచ్చాడు. అలా అనుకున్నాడే కానీ అతని మనస్సు పరిపరి విధాలా పోసాగింది.
కింకర్తవ్యతాని మూఢుడై పరిజనాన్ని చూస్తేనే కస్సులుంచుకుంటూ తీరాన పచార్లు చేయసాగాడు షాజదా. చూస్తుండగానే నలుమూలలు నుండి చీకట్లు కమ్ముకొని రాసాగాయి. ప్రతాపరుద్ర చక్రవర్తి మాత్రం విధిని నిందించుకుంటూ తన కొరకు నిర్మించబడిన వటకుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పడవ వాళ్ళు ఎవరూ దగ్గరలో లేరని, ఉన్న పడవలన్నిటినీ జనార్దన మంత్రి పగులగొట్టించేశాడని వార్త అందింది. వటకుటీరంలోని ప్రతాపరుద్ర చక్రవర్తికి కూడా తన మంత్రి జాగరూకతను లోన అభినందించుకోసాగాడు. మురారి దేవుడి ద్రోహాన్ని కనిపెట్టలేని అసమర్థతను తనలోనే నిందించుకోసాగాడు. ఆలిమాటను అయినవారి మాటను నిర్లక్ష్యం చేసి వేట తమకంలో క్రూర మృగాలనే కాక అమాయక ప్రాణులను అనేకాన్ని ఆహుతిగొన్నందుకు వాటి ఉసురు తన్ని విధంగా పట్టించి బాధించసాగిందేమో అని చింతించసాగాడు. తాను లేని ఓరుగల్లు, యుగంధరుల వారు లేని ఓరుగల్లు యవన కబంధ హస్తాలలో సర్వనాశనం అయిపోతుందేమో అనే భయం ఆవహించింది. అతనికిక జీవితం వ్యర్థమని అనిపించింది. సర్వశక్తివంతుడైన చక్రవర్తి అయి ఉండి సాధారణిలా శృంఖలాబద్ధుడైనాడు. అవును, లేడీ పరుగెత్తలేక పట్టుబడలేదు, కాలం కాక పట్టుబడిపోయింది. తన పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్ర ప్రజాస్వామ్యానికి, ఆర్షధర్మానికి చిహ్నంగా ఈనాటికి నిలబడిన తాను తన తెలివి తక్కువచే తుష్కరలకు చిక్కి కట్టుబడి ఆంధ్ర సామ్రాజ్యాన్ని, ఆర్షధర్మాన్ని యవనుల హస్తగతం చేస్తున్నాడు. పట్టుబడ్డ తాను ఒక సాధారణ పరాక్రమశాలి అయిన వ్యక్తి మాత్రమే కాదు. ప్రతాపరుద్రుడుగా వ్యక్తిగా పట్టుబడితే బాధపడాల్సిన అవసరం లేదు. కానీ పట్టుబడ్డ ప్రతాపరుద్రుడు వ్యక్తి కాదు, సంస్థ. ఈ విధమైన నిర్వచనం అతని మనసులో ప్రవేశించిన మరు క్షణమే కలిసివేయసాగింది. అయితే అతనికి ఇంకొక ఆశారేఖ మాత్రం మిగిలింది. అనేక సంవత్సరాలుగా తమకు విశ్వాసపాత్రమైన ఉత్తమాశ్వం ఆగమేఘాల మీద ఓరుగల్లుకు చేరి తాను బంధింపబడిన విషయాన్ని జనార్దన మంత్రికి చేరవేస్తుంది. లేదా కనీసం గుడారం వద్దకైనా వెళ్ళి ఈ వార్తను అందిస్తుంది. మరుక్షణం తన సైనికులు హయాన్ని అనుసరించి బయలుదేరుతారు. కాబట్టి పరమాత్ముడి అనుగ్రహం అనేది ఏమాత్రం తన మీద ఉన్న ఆంధ్ర సైన్యం ఏదో ఒక క్షణంలో తాను గోదావరి దాటకముందే సాక్షాత్కరించొచ్చనే ఈ ఊహ ఒకటే అతని నిరాశాపూరిత హృదయంలో ఆశాజ్యోతిగా వెలుగుతుంది. గోదావరి తీరాన పడవల కోసం పోయిన తన పరిజనుల కోసం ఎదురుచెన్నులు చూస్తున్న షాజదా అల్ఫ్ ఖాన్ క్రమక్రమంగా నిరాశాపూరితుడు కాసాగాడు. ఇహ ఏ క్షణంలోనైనా తమ సార్వభౌముణ్ణి వెతుక్కుంటూ ఆంధ్ర సైనికులు రాగలరేమోనన్న ఊహ అతన్ని హడలుగొట్టేస్తుంది. ఆ రాత్రి అక్కడ గడపటం ఎంతైనా ప్రమాదకరం. నదికి ఎగువకో దిగువకో 15 ఆమడలు కదిలితేనే కానీ కనీసం ఒక బల్లకట్టలున్న లభ్యం కాదని నిశ్చయించుకున్నాడు. కానీ ఆ భయంకరారణ్యంలో ఆ అర్ధరాత్రి వేళ ఆ విధంగా చేయటం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. ఉత్పన్నమైన సమస్యలు ఈ విధంగా ఉంటే మధ్యలో ఈ షాజదై ఒకతే ఎక్కడికి పోయిందో, ఏం చేస్తున్నదో, ఎలా ఉన్నదో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ తాను నదికి ఎగువకు కానీ దిగువకు కానీ ప్రయాణం చేస్తే అనుకున్న సంకేత స్థలానికి వచ్చి చేరే ఆమె అడవిపాలు కావటం తథ్యం. ఢిల్లీ సుల్తాన్ వంటి చండశాసనుడైన చక్రవర్తి కూతురు, తన వంటి వీరాతి వీరుని సోదరి ఆంధ్ర సైనికులకు అప్పగించబడటం కన్నా వేరే అవమానం లేదు అనుకున్నాడు షాజదా. శూన్య దృష్టులతో నదిని తిలకిస్తున్న షాజదాకు నదికి దిగువగా మినుకుమంటున్న ఓ దీపం కనిపించింది. అది తప్పకుండా పడవే అయి ఉండాలనుకున్నాడు షాజదా. ప్రొద్దుటనగా పడవల కోసం బయలుదేరిన
తన సైనికులు ఇప్పటికీ సాధించగలిగారన్నమాట. ఒక నౌకను అల్లా కటాక్షించడం వల్ల ఆ నౌకలో తాము ఆ రేవు విడిచే వరకు ఆంధ్ర సైనికులు ఆ వంక రాకుండా ఉంటే బాగుండుననుకున్నాడు షాజదా. అలుఫ్ ఖాన్ షాజదా ఎప్పుడు అదృష్టవంతుడే. ఆ తరువాత కొద్ది కాలానికి పడవ రేవు చేరింది. వచ్చింది ఒక పడవ కాదు, 2 పడవలు. రేవు చేరిన పడవల నుండి తన సైనికులు బిలబిలా తిరిగి క్రిందికి దూకారు. తాము పడవల కోసం పడ్డపాట్లన్నీ వివరించసాగారు. కానీ షాజదా అవేమీ వినే పరిస్థితుల్లో లేడు. త్వరగా తన మందీ మార్బలాన్ని ప్రతాపరుద్ర మహారాజుతో సహా పడవనెక్కించాడు. ఇక మిగిలింది షాజదీ కోసం ఎదురుతెన్నులు చూస్తూ అక్కడ కాచుకొని ఉండటం ప్రమాదహేతువని ఊహించాడు అలుఫ్ ఖాన్. తన పరివారంతో ఒక 25 మంది సైనికులు మాత్రం షాజదీ కొరకక్కడ వదిలేసి ఒక పడవనక్కడే రేవులోనే ఉంచి తాను కూడా బయలుదేరాడు పడవ దగ్గరకు. షాజదా అలుఫ్ ఖాన్ పడవ నదిరోహించగానే ఆయన ఆజ్ఞ మేరకు లంగరెత్తబడింది. కళాసులు తెరచాపలనెత్తారు. పడవ ఉత్తరాభిముఖంగా బయలుదేరింది. ఒరేయ్ కళాసులు, జాగ్రత్తగా లాఘవంగా అవతలికి చేర్చండి. ఎంత త్వరగా చేరిస్తే అంత మంచిది. మీకందరికీ తలాకొక 100 వరహాలిస్తా అన్నాడు అలుఫ్ ఖాన్. వరహా పేరు చెప్పేసరికి కళాసుల్లో నూతనోత్సాహం రేకెత్తింది. రెట్టించిన ఉత్సాహంతో తెడ్లు వేయసాగారు పాట పాడుతూ. మా తల్లి మమ్మేలవే గోదావరి, సల్లంగ దరిచేర్చవే మారేడు పత్రితో నేరేడు దళములతో తంగేడు పూలతో ధన్నాలు పెడతాం అంటూ కళాసులు గోదావరి తల్లికి దండాలు పెట్టి వడిగా తెడ్లు వేయసాగారు. గాలి కూడా అనుకూలంగా ఉండటం వల్ల పడవ అనంత గోదావరి జలాలకు అడ్డంగా ప్రయాణం సాగించింది. ఇంతలో చంద్రోదయం కూడా కావడంతో లేత చంద్రుని పండు కాంతులు ప్రవాహ తరంగాలలో ప్రతిఫలిస్తూ రజిత ద్రవం ప్రవహిస్తున్నదా అన్నట్లు భ్రమ పెట్టసాగాయి. తెడ్లు వేస్తున్న కళాసులు బృందగానం చేయసాగింది. గానం క్రమక్రమంగా అంచులకు దూరమవసాగింది. కదిలెరేడును కలిగే కాంక్షలు రకెత్తగా ఉప్పొంగి పారింది గోదావరి. జలజల సాగింది గోదావరి, పొరవళ్ళు త్రొక్కుతూ పరవళ్ళు పారుతూ, సుడులలో మడులలో వడిగా తిరుగుతూ, కొండలను చుట్టేసి కోనలను నింపుతూ గోదావరి తల్లి ఘనముగా కదిలింది. భద్రాద్రి రఘురామ భజన కావించుకుని పాపికొండల్లోన పాప అలనొదిలేసి కోటిలింగాలలోన కోటేసు కొలికి చేసి కదిలి వచ్చింది గోదావరి. ప్రతాపరుద్ర మహారాజును షాజదా అలుఫ్ ఖాన్ ఖైదు చేసి తీసుకుని పోయిన మరునాడే యుగంధర్ మంత్రి ఓరుగల్లు చేరాడు. అయితే మహారాజును అలుఫ్ ఖాన్ పట్టుకున్న విషయం 10 మంది ప్రజలకు తెలియకపోవడం వల్ల నగరం యథాప్రకారంగానే ఉంది. కానీ మహామంత్రిని మరొక విషయం ఆశ్చర్యపరిచింది. కోటకు ఉత్తరపు వైపున వెలసియున్న మహమ్మదీయ గుడారాలు అతడి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. కోట సింహద్వారం దగ్గరే నిలబడిపోయాడు మహామంత్రి. మరలి వచ్చిన తమ మహామంత్రిని చూచి గవిని కాపలా కాస్తున్న ఆంధ్ర సైనికులు జయధ్వనాలు చేశారు. మహామంత్రి యుగంధర్ వారికి జై అనే నినాదంతో కోట గోడలు ప్రతిధ్వనించాయి. ప్రతి వారిలోనూ సంతోషం, ఉత్సాహం పెళ్ళుబికి సాగాయి. కానీ మహామంత్రికి ఇవేవి కనిపించటం లేదు, వినిపించటం లేదు. అతని మనస్సులో లేదు. ఎదురా అల్లంత దూరాన మహమ్మదీయ సైన్యపు వటకుటీరాల మీద అతని దృష్టి కేంద్రీకరించబడింది. అతని మనస్సు యోజనా ముద్రతో ఆ కుటీరాలలో ఏం జరుగుతున్నదా అని యోచించసాగింది. అసలు ఈ దండు ఎందుకు వచ్చింది? దీని ఉద్దేశం ఏమిటి? యుద్ధానికి వచ్చినటువంటి యవన సైన్యం అయితే ఆ గుడారాలంతా ప్రశాంతంగా ఎందుకున్నాయి? నిజంగా యుద్ధ ప్రమేయమే ఉంటే
తమ వారు ఆ గుడారాలను అసలు అక్కడ ఎందుకు ఉండనిచ్చారు? ఎంత ఆలోచించినా తమ వైపు నుండి కూడా యుద్ధ సన్నద్ధత లేకపోవటం మహామంత్రికే అంతు పట్టింది కాదు. హిందువులకు మహమ్మదీయులకు ఎప్పుడు షష్టాష్టకమే. అలాంటి సందర్భంలో ఇరువాగుల సైన్యాలు అత్యంత సన్నిహితంగా ఉండగా ఆ అసాధారణమైన ప్రశాంతత వాతావరణం వెల్లివిరేయటం వింతగా తోచింది. ద్వారపాలకులను అస్సలు విషయం ఏమిటని మహామంత్రి ప్రశ్నించలేదు. వారు చెప్పనూ లేదు. మహామంత్రి రథోచోదకుని వంక చూచి తోలమని సంజ్ఞ చేశాడు. రథం సింహద్వారాన్ని అతిక్రమించి లోనికి వెళ్ళింది. కోట లోపల బురుజుల మీద గస్తీ సిపాయిలు మామూలు కన్నా 10 ఇంతలుండటం గమనించాడు మహామంత్రి. తమ వాళ్ళు తనననుకున్నంత అప్రమత్తంగా లేరని సంతృప్తిగా నిట్టూర్చాడు. రథం నగర వీధుల గుండా సాగిపోతుంది. దారికిరుపక్కల ప్రజలు మహామంత్రిని చూచి జయ జయధ్వనాలు చేస్తూనే ఉన్నారు. మహామంత్రికి ఆ విధమైన మర్యాద జరగడం ఓరుగల్లు రాజవీధులలో పరిపాటే. అలాంటి సమయాలలో మహామంత్రి చిరునవ్వుతోనే ప్రజలకు సమాశ్వాసిస్తూ ఉండేవాడు. కానీ ఆ రోజున కావాలన్న రాలేదు ఆ మధుర మందహాసం ఆయన ముఖం మీదకు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.